ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ఒకప్పుడు నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి భగవంతుడిని నమస్కరించి అడిగాడు, ప్రభు, భూమిలో మనుషులు కష్టాలతో దారిద్ర్యంతో బాధపడుతున్నారు. వాళ్లకు సులభంగా శ్రేయస్సు కలిగించే మార్గం చెప్పండి అని. అప్పుడు విష్ణుమూర్తి మధురంగా నవ్వుతూ అన్నాడు, నారద, నన్ను సత్యనారాయణ స్వామి రూపంలో పూజిస్తే వారికి అన్నీ కలుగుతాయి. ఈ వ్రతం చేసేవారికి కష్టాలు తొలగి సౌఖ్యం, ఐశ్వర్యం కలుగుతాయి అని చెప్పాడు. ఇందులో మొదటి అధ్యాయం పేద బ్రాహ్మణుడు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అన్నం లేక భిక్షతో జీవించేవాడు. నారదుడు అతనికి సత్యనారాయణ వ్రతం చెప్పాడు. బ్రాహ్మణుడు ఇంట్లో చిన్న పూజ చేసి తనకు లభించిన కొంచెం పండ్లు, పాలు, చక్కెరతో నైవేద్యం పెట్టాడు. ఆ రోజు నుంచి అతని జీవితంలో మార్పు వచ్చింది. ధనం, శాంతి అతని ఇంట్లో నిలిచాయి. ఇక రెండవ అధ్యాయం రాజు తుంగధ్వజుడు. ఒక రాజు వేటకు వెళ్ళి అడవిలో సత్యనారాయణ పూజ జరుగుతుందని చూశాడు. కానీ అహంకారంతో, ఇది ఏమీ చిన్న పూజ, నేను రాజును, నాకు ఇలాంటివి అవసరమా అని అనుకున్నాడు. అయితే దాంతో అతని రాజ్యం శూన్యమైపోయింది. కోటలో ఖజానా ఖాళీ అయిపోయింది. అతని గర్వం పోయిన తరువాత మాత్రమే రాజు వ్రతం చేశాడు. వెంటనే అతనిని కోల్పోయిన రాజ్యం తిరిగి వచ్చింది. ఇంకా మూడవ అధ్యాయం వాణిజ్యుడు సదాయుడు. ఒక వాణిజ్యుడు పెద్ద నావలో సరుకులు అమ్మటానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో పూజ జరుగుతుందని చూసి, ప్రభు, నేను సురక్షితంగా వెళ్ళి వస్తే నీ వ్రతం చేస్తాను అని ప్రమాణం చేశాడు. దేవుని కృపతో అతని వ్యాపారం విజయవంతమైనది. కానీ తిరిగి వచ్చి తర్వాత పూజ చేయటం మర్చిపోవటంతో దొంగల దాడి, ఆర్థిక నష్టం జరిగి అతని సంపద అంతా పోయింది. చివరికి భగవంతుణ్ణి ఆశ్రయించి వ్రతం చేసి తిరిగి అన్నీ పొందాడు. ఇక నాలుగవ అధ్యాయం రాజకుమారి కళావతి. సదాయుడు తన కూతురు పెళ్లి చేశాడు. పెళ్లి రోజున సత్యనారాయణ పూజ జరగగా పెళ్లి కొడుకు, అల్లుడు పూజను సీరియస్గా తీసుకోకుండా భోజనానికి కూర్చున్నాడు. వెంటనే భగవంతుడికి కోపం వల్ల అతడు సముద్రంలో మునిగిపోయాడు. కళావతి భర్తను కోల్పోయి బాధతో విలపించింది. చివరికి దేవుని పూజ మనసారా